నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హాట్గా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకు సునీత గారు వచ్చారు, సునీత గారు ఏదైతే అవినాష్ రెడ్డిని ఓటిస్తానికి, అదేవిధంగా వైసీపీకి సంబంధించి ఓటమి కోరుకుంటూనే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ పరంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 164 సీట్లు గెలుచుకున్న తర్వాత 94% ఓటింగ్ అయిన తర్వాత ఇంకా పులివెందుల్లో గెలిస్తేనే నిజంగా కూటమి ప్రభుత్వం ఉంటుందనేది లేదుగా. వాస్తవానికి సిబిఐ సుప్రీంకోర్టు ముందు ఏం చెప్పింది, ఖచ్చితంగా ఇక్కడితో మా యొక్క విచారణ పూర్తయిందని. మొన్నటిదాకా ఏం మాట్లాడింది, లేదు దీంట్లో లక్షలాది ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్ అన్ని చదవడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి సిబిఐ చెప్పింది. కానీ అదే సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, మాది విచారణ ముగిసిపోయింది, ఒకవేళ సుప్రీంకోర్టు మళ్ళీ ఉండి మీరు విచారణ చెయ్యమంటే మేము చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరగలేదు. అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలియదు, ఎప్పుడు వదిలిపెట్టారో తెలియదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వెళ్తే ఏదైతే కర్నూలు హాస్పిటల్ దగ్గర జరిగిన డ్రామా గురించి తెలుసు. అదేవిధంగా రామ్ సింగ్ అనేటువంటి ఒక సిబిఐ అధికారి పైన తప్పుడు కేసు పెట్టిన సంగతి తెలుసు. అదేవిధంగా సునీత గారి పైన కావచ్చు, అదేగిన వాళ్ళ భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళిద్దరే వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పేసి తిరిగి వాళ్ళపైన అభయం మోపడం కూడా మనం చూసాం. అదేవిధంగా ఇన్ని కారణాలతో అవినాష్ రెడ్డిని ఇంకా విచారించక ముందే సిబిఐ విచారణ అయిపోయింది అని చెప్పేసి ఏదైతే ఉందో దాని గురించి ఆవిడ ప్రెస్ ముందు మాట్లాడటానికి వచ్చిందే కానీ పులివెందులకు సంబంధించిన రాజకీయాల్లో జగన్ని ఓడించాలనే ఆకాంక్షతో సునీత గారు రాలేదనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే నిజంగా 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడగొట్టిన తర్వాత ఇంకా జెడ్పీటీసీకి సంబంధించినటువంటి చిన్న ఎన్నికలు కూడా గెలిచాలి అనేటువంటి ఒక ఆలోచన వాస్తవంగా అయితే కూటమి ప్రభుత్వంలో లేదుగా. లేదు ఆవిడేమన్నా సరే షర్మిల గారికి ఏదైనా సరే సపోర్ట్ చేయాలన్నా సరే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అయితే కాదుగా. అయినా సరే ఎవరైతే వైఎస్ సునీత గారు రాజకీయాల కోసం ఈ యొక్క వ్యాఖ్యలు చేశారనడం మాత్రం తప్పుగా అయితే అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదైతే సునీత గారు ఏం మాట్లాడారు అనే దానిపై కొంత విశ్లేషణ ఏంటనేది చూద్దాం. వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పెట్టేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమి లేదు, అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్. అక్కడ ఆవిడ మాట్లాడుతూ ఏముంటుందంటే ఏదైతే ఆధారాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తుడిపేశారని చెప్పి మాట్లాడుతుంది. అక్కడ ఫుట్ ప్రింట్స్ కావచ్చు, హ్యాండ్ ప్రింట్స్ కావచ్చు, లేదా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవేవీ లేకుండా కంప్లీట్గా తుడిచేశారని చెప్పి మాట్లాడుతుంది. అంటే అక్కడ ఎవరున్నారు, ఉదయం 3:30 ఆ టైంలో ఎందుకని జగన్కి ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అదేవిధంగా అజయ్ కల్లం గారు మిగతా ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి మేనిఫెస్టో రెడీ చేస్తున్నటువంటి టైంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పైకి పిలిచారు, పిలిచిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎన్ని గంటలకు వచ్చింది, దాని తర్వాత కిందికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ కల్లం గారితో కావచ్చు మిగతా వారందరితో కూడా ఆయన ఏమన్నారంటే బాబా ఈజ్ నో మోర్ అని చెప్పి ఎప్పుడో 3:30-4 గంటలకు మాట్లాడిన తర్వాత దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత కారు ప్రయాణం అంటే సాధారణ చిన్న చితకవాటికి ఆయన హెలికాప్టర్ యూజ్ చేసే అతను ఎందుకని కారులో వెళ్ళాడు, ఆ కార్ డ్రైవర్ అనుమానాస్పదంగా ఎందుకు మరణించాడు, ఇలాంటి ఎన్నో రకాల సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత నేనొస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు, ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద అయితే అక్కడికి ఇంత జరిగిన తర్వాత అసలుకి అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండా పొద్దున్నే గుండెపోటని అది విజయసాయిరెడ్డి గారితో చెప్పించి సాక్షి మీడియాలో కావచ్చు మిగతా పత్రికల్లో గుండెపోటు అని చెప్పడం, రక్తపు వాంతులు అని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇదంతా జరిగిన తర్వాత సునీత గారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్మార్టం జరగాలి, అసలుకి ఇది అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక హత్యలాగా నాకు అనిపిస్తుంది, ఇది ఏదైతే గుండెపోటుతో మరణించినట్టు కనిపించలేదు, ఎందుకంటే ఆవిడ కూడా డాక్టర్ కాబట్టి అక్కడ ధృవీకరించింది. తర్వాత వెళ్ళి ఏదైతే ఈ మాటలు చెప్పిన తర్వాత కట్లు కట్టడం, కుట్లు వేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఆవిడ కంప్లీట్గా ఇది హత్య అని చెప్పేసి అన్న తర్వాత అక్కడికి ఒక లెటర్ తీసుకొచ్చి సునీత గారు చెప్తున్నారుగా, అది మీరో నేనో చెప్తున్న విషయం కాదుగా. దాంట్లో బీటెక్ రవి కావచ్చు, ఆదినారాయణ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సతీష్ రెడ్డి అంటే ఎవరంటే నిన్నగాక మొన్న టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనందరూ చూస్తున్నాం. ఇలా ముగ్గురే హత్య చేయించారు అని చెప్పి ఒక లెటర్ తీసుకొచ్చి దానిపైన సంతకం పెట్టమంటున్నారు. కానీ సతీష్ రెడ్డికి
ఒక కనీసం ఈ యొక్క ప్రెస్ మీట్ చూసిన తర్వాత తనకు కొంచెమైనా ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏంటి అంటే నీపైనే హత్యాయత్నం మోపబోయినటువంటి ఒక పార్టీలో నువ్వు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి అయితే ఏపీ ప్రజలు అయితే చెప్తూ వస్తున్నారు. మొత్తానికి సునీత గారు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో ఆ రోజు ఈ లెటర్ తీసుకొచ్చి దీనిపైన సంతకం చేయమంటే చేయలేదని చెప్పి మాట్లాడు. సంతకం పెట్టలేదు. ఈ రోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు చూశారు. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయించారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పారు. అది నేను నమ్మాను. ఈ రోజు మళ్ళీ సురేష్ అయితే ఇక్కడ చాలా క్లారిటీగా సొంత చెల్లిని ఎలా మోసం చేశారు అంటే చంపింది వాళ్ళే, చంపించింది వాళ్ళే, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరో దగ్గర ఏమేం జరిగింది, ఎవరెవరు పారిపోతున్నారు, ఈ ఫోటోలు విజువల్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఏ టైంలో కాల్ డేటా వచ్చిందనేది పూర్తిగా సునీత గారు చెప్పిన తర్వాత కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆ రోజు పక్క నించొని ఏదైతే మా బాబాయిని చంపింది వాళ్ళే అంటూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆఖరికి నేను కూడా నమ్మేశానని చెప్పేసి సునీత గారు అంటున్నారు. ఇంకా సొంత కూతురు నమ్మిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా కేసు అయితే పెట్టాల్సి వచ్చేదిగా. కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఆవిడ మాటల్లోనే విందాం. సురేష్ అంటే సంపి మా బంధువే ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరు అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఈ 6 ఏళ్ల పోరాటం, నా పోరాటం ఎందుకు ఈ 6 ఏళ్లు, ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే, చిన్నైనా పెద్దైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. మనం చూసుకుంటే ఖచ్చితంగా సొంత చెల్లెలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డి కావచ్చు, తప్పు వీరు చేసి వేరే వారిపైన నెపం మోపుతున్నారు అని చెప్పేసి వాస్తవానికి ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో కూడా మనం చూసాం ఎన్నో రకాలైనటువంటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్విట్ ప్రోకోకు సంబంధించి దాదాపు 43,000 కోట్లకు సంబంధించి ఈడీ జప్తు చేసినటువంటి ఒక కేసులో తండ్రి చనిపోతే తండ్రిని తీసుకెళ్ళిపోయి ఆ యొక్క కేసులో ఏదైతే పిటిషన్ వేపించి దాంట్లో ఆయన వల్లే జరిగింది, ఆయనే చేశాడు అంటే సొంత తండ్రిపైనే కేసు పెట్టించాడు. ఇది నెపం కాదా? అదేవిధంగా చూసుకుంటే పొన్నోలు సుధాకర్ రెడ్డి ఎందుకని దగ్గరగా అయ్యాడంటే జగన్కి సలహా ఇచ్చి మీ తండ్రి లేరు కాబట్టి మీ తండ్రి మీద తోసేస్తే నీ పైన కేసు ఉండదు అన్నటువంటి ఒక దానిపైన తండ్రిపైనే నెపం తోసినోడు మిగతా వాళ్ళ మీద తోయలేరా? అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఆయన హత్య చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసు. కాకపోతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇంతప్పుడు కత్తి పెట్టి దానికి కారుతున్న రక్త బొట్లు పెట్టలేదా? నిజంగా సునీత గారు కూడా నమ్మేశారుగా. సో కాబట్టి ఈ 6 ఏళ్ల పోరాటం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళు చిన్న అయినా పెద్ద అయినా అంటుంటే ఎంత పెద్ద స్థాయి వాళ్ళు దీంట్లో ఉన్నారనేది సునీత గారు చెప్తున్నారు. మీకు అర్థమైందిగా. ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఆగాలంటే ఎట్లా? తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు అని ప్రూవ్ చేస్తున్నారు. ఈ వీడియోలో అదే సతీష్ రెడ్డి అదే చూస్తున్నారుగా. అయితే ఆదినారాయణ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సొంత కూతురు అల్లుడే చంపించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నిజంగా ఇలాంటి నెపాలు సొంత తండ్రినే చంపుకున్నారని చెప్పేసి అన్న వాళ్ళని ఎలా సమర్థించాలి? నిజంగా తప్పు చేస్తే తప్పని, ఒప్పు చేస్తే ఒప్పని ధైర్యం ఉండాలి. నిజంగా వైఎస్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా ధైర్యంగా చెప్పులు అరిగిపోయేలాగా సుప్రీంకోర్టు మెట్లంతా కూడా తిరిగి చుట్టి ఆవిడ ఇంత దాకా తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు సిబిఐ విచారణ అయిపోయింది అన్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా ఆ రోజు ఖచ్చితంగా సతీష్ రెడ్డి కూడా చంపాడని చెప్పి తీసుకొచ్చి సంతకం పెట్టమంటే ఆ రోజు నేను సంతకం పెట్టుంటే ఈరోజు సతీష్ రెడ్డి పరిస్థితి ఏమైందని చెప్పేసి అన్నాను. కానీ సతీష్ రెడ్డి పార్టీ మారి ఇప్పుడు ఈ రకంగా మాటల్ని ఎలా చూడాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా నమ్మాలి? ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది? ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే కదా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే కదా. నాకు మళ్ళీ రాడు. ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి.
ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందులకి కడపకి ప్రజలు ఆలోచించాలి. దయచేసి నిజం ఏదో బయటకు వచ్చేలా చేయండి. అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు, తిరుగుతుంటారు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఈ రోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను. ఎట్లా మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా? రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి కని వస్తున్నాను. ఈ రోజు ప్రజలు అమ్మ ఫోన్ చేస్తున్నా, భయపడుతుంది. అప్ప నువ్వు రావద్దు, గొడవలు జరుగుతున్నాయి, నీకేమన్నా అవుతారేమో అని. అది ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో అంతా చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అదే కాకుండా ఈ హత్యకు సంబంధించి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దాదాపు 6 అనుమానాస్పద మృతులు చెందారు. దాంట్లో అభిషేక్ రెడ్డి గారు ఒక డాక్టరు, ఎక్కడా లేని లక్షల్లో ఉండేటువంటి ఒక రోగం వచ్చేసి ఆయన చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. గంగిరెడ్డి ఎందుకు చనిపోయాడో తెలియదు. రంగయ్యకి సంబంధించినటువంటి బాడీలో స్లో పాయిజన్ ఉందని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క బర్త్డేకి సంబంధించి ఆవిడ ఏదైతే పులివెందులకు వస్తున్నటువంటి సమయంలో వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒకటే మాట చెప్తున్నారనమాట, అమ్మ నువ్వు రావద్దు, నీ పైన కూడా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే సొంత తండ్రికి నివాళులు అర్పిస్తానికి వస్తున్నటువంటి యొక్క సొంత తండ్రికి జయంతి సందర్భంగా ఏదైతే పూలమాల సమర్పిస్తానికి వస్తున్నటువంటి ఒక వైఎస్ సునీత గారికి కూడా వద్దు నువ్వు రావద్దు అని చెప్పేసి అంటున్నారంటే ఏ లెవెల్లో వాళ్ళు బరి తెగించారనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. భయం వేస్తుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలన్నా, తప్పు చేస్తే భయపడాలన్నా, ఎట్లా ఉండాలి? మన సమాజం ఎట్లా ఉండాలి? న్యాయం కోసం పోరాడేదానికి పక్క సెక్యూరిటీ పెట్టుకుని తిరగాలన్నా? ఎందుకు భయపడాలి? ఎవరి కోసం ఎందుకు భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి? తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ సిచ్యుయేషన్ రాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాకైతే నమ్మకం ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ సపోర్ట్ ఇన్ దిస్. సో చూసారుగా, ఖచ్చితంగా ఏ రోజుకైనా సరే న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు సంబంధించినటువంటి ఒక న్యాయం జరగబోతుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు మాత్రం బయట తిరుగుతున్నారు. కానీ ఏ తప్పు లేకుండా మా తండ్రి గురించి న్యాయం చేయండి అన్నప్పుడు నేను సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. సో ఇలాంటిది ఏదైతే సమాజంలో జరగకూడదు. నా స్థాయిలో ఉన్నటువంటి ఒక నాకే ఇన్ని ఇబ్బందులు వస్తుంటే సామాన్యమైన ప్రజలకి ఎలాగా న్యాయం దొరుకుతుందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి సునీత గారికి సంబంధించి మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క జయంతి రోజు సంబంధించి ఈ యొక్క వీడియో చేయడం మాత్రం కొంత బాధపడాల్సినటువంటి విషయం. ఇప్పటికీ దాదాపు 6 ఏళ్ల పైన జరిగినటువంటి యొక్క దీంట్లో కూడా ఇంకా పూర్తి స్థాయి ఆయనకి న్యాయం జరగలేదు. ఖచ్చితంగా వచ్చే బర్త్డే లోపన్నా సరే, వచ్చే జయంతి లోపైనా సరే ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి వైఎస్ సునీత గారు కోరుకుంటున్నారు. సో అది ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.